మేడారం జాతరలో భాగంగా నేడు కీలక ఘట్టం జరగనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. సమ్మక్క గద్దెలపైకి వస్తే జాతర పరిపూర్ణం కానుంది. జనసంద్రంతో మేడారం కోలాహలంగా మారింది. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. గద్దెలపైకి సరళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకున్నారు. గద్దెలపైకి వనదేవతల ఆగమనంతో మేడారం జాతరలో తొలి ఘట్టం పూర్తయింది. కుంకుమ భరణి రూపంలో గద్దెలపైకి సరళమ్మ చేరుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మేడారం చేరుకుంటున్నారు. దీంతో మేడారం జంపన్నవాగు పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. జంపన్నవాగులో భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఈ నెల 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఇక మేడారం జాతరలో భాగంగా నేడు కీలక ఘట్టం జరగనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. సమ్మక్క గద్దెలపైకి వస్తే జాతర పరిపూర్ణం కానుంది. జనసంద్రంతో మేడారం కోలాహలంగా మారింది. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్లో అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. హరి, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మేడారం సమ్మక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వెలువడే ఈ జాతరకు 6 రాష్ట్రాల నుంచి వెళ్ళి జనం పోటెత్తారని చెప్పొచ్చు. భక్తులు తమ కోరికలను కొంగు బంగారంగా ముడివేసుకొని వెళ్తారు. ఎందుకంటే తను కోరిన కోరికలు, ఎందుకంటే ఒకసారి వచ్చి కోరుకున్న కోరికలు తీరిస్తే మళ్ళీ మేకపోతులతోటి హఠాత్తంగా వచ్చి మీ దర్శనం చేసుకుంటాం తల్లి అని మహాభాగ్యంగా వారు మొక్కుకొని వెళ్ళిన తర్వాత తాను కోరిన కోరికలు తీర్చిన తర్వాతనే వారు తిరిగి రావడానికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుందని చెప్పొచ్చు. ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వనదేవతలను, ఆ గద్దెలను సుందరీకరణ నేపథ్యంలో 252 కోట్లతోటి ఆ సుందరీకరణ చేపట్టిన నేపథ్యంలో ఇట్లా విశాలమైన రోడ్లు, దానికి సంబంధించి ఏదైతే జంపన్న వాగు సుందరీకరణతో పాటు గద్దెల సుందరీకరణ చేసిన నేపథ్యంలోనే భక్తులకు మాత్రం ఎలాంటి అవంచన సంఘటన జరగకుండా దర్శనం కూడా ఫ్రీ తొందరగా అయ్యేటట్టు చూస్తారు. కానీ ఎక్కడ చూసినా కానీ జనం మాత్రం తండపతండగలే. వారు ఆ సొంత వెహికల్లో వచ్చినా, లేదంటే ఆటోలలో వచ్చినా, లేదంటే బస్సులలో ప్రయాణం వచ్చినా కానీ ఆ చేరుకున్న నేపథ్యంలోనే అక్కడి నుండి వెళ్ళి జంపన్న వాగుకు వెళ్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అక్కడి నుంచి వెళ్ళి పొంగు బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లాన్ని తన నెత్తిపైన పెట్టుకొని తన మొక్కిన కోరికలు ఏవైతే తీరినాయో దానికి మళ్ళీ పరిపూర్ణంగా వారు కోరిన కోరికలకు సంబంధించి వారు అక్కడి నుండి జై సమ్మక్క సారలమ్మ తల్లి అనుకుంటూ వారు సన్నాదు కోరుకుంటూ అక్కడి నుండి నడిచి 1 కిలోమీటర్ దూరం వస్తారు. జంపన్న వాగు నుండి నేరుగా గద్దెల వద్దకు. అక్కడ వచ్చి క్యూ లైన్ లో నుండి ఒకరొకరుగా వెళ్ళి వారిని దర్శించుకుంటారు. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఎదుర్కోవాలని చెప్పేసి బయటికి ఎండ్ గేట్ దర్శన అనంతరం ఎగ్జిట్ గేట్ దగ్గర ఎదుర్కోవాలనిస్తారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా దర్శనం చేసుకున్న తర్వాత వారు అక్కడి నుంచి పెడతారు. అయితే ఈ ఘట్టంలో నిన్న రాత్రి 8:30 వరకు సారలమ్మను ఏదైతే అక్కడ నుండి గద్దెలకు తీసుకురావడం జరిగింది. ఒక దిక్కు ఏదైతే సారలమ్మ వచ్చిన నేపథ్యంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా ఆశీనులైనారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే పరిపూర్ణమైన రోజు కాబట్టి ఇప్పుడు సమ్మక్క రాత్రి సుమారుగా 10 నుంచి 11 గంటల మధ్య సమ్మక్కను తీసుకురావడానికి చిలకలగుట్ట నుండి ప్రవేశించడానికి పోయే పూజారులు, ఇటు గిరిజన పూజారులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి అక్కడ చిలకలగుట్టలో సమ్మక్క ఆశీనులయ్యే గద్దెపైకి ఆశీనులయ్యే ప్రదేశంలో చిలకలగుట్ట పైన వాళ్ళు పూజలు నిర్వహిస్తారు. రాత్రి సమయం అంటే 7 నుంచి 8 గంటల మధ్య సమ్మక్కను కిందికి తీసుకువస్తారు. అక్కడ నుండి కుంకుమ బరిడి లోపల తీసుకువస్తారు. అక్కడ నుండి కోలాహలంగా 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చిలకలగుట్ట నుండి తీసుకువచ్చి గద్దెలపైన ఆశలవుతారు. ఇక ఆ గద్దెలపైన తల్లి, కూతురు, ఇటు ఆ సమ్మక్క భర్త, తర్వాత సమ్మక్క కూతురు భర్త అయినటువంటి గోవిందరాజులు వీరు పరిపూర్ణం చేసుకోవడానికి నేపథ్యంలో నాగులమ్మ, సమ్మక్క కూతురైన నాగులమ్మతో పాటు అందరినీ పరిపూర్ణంగా గద్దెలపైన ఆశీనులు అవుతారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అంటే ఈ రోజు నైట్ నుంచి వెళ్ళి ఘట్టం ముగిస్తున్న నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ గద్దెలపైన ఆశీనులైన తర్వాత
24 hours అంటే గజ్జల పైకి వచ్చిన 24 గంటల వరకు దర్శనాలు హోరాహోరీగా ఉంటాయి. సుమారుగా చూస్తే గనక ఇప్పుడు 3 కోట్ల పైచీలకు భక్తులు దర్శించుకుంటారు ఈ ఈ ఈ- ఈ దర్శనాలకు సంబంధించి, ఈ మేడారం జాతరకు సంబంధించి అనేది మాత్రం 4 రోజుల పర్యటనలో దర్శనానికి ఇంత 3 కోట్ల పైచీలకు ప్రజలు వస్తారనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక దిక్కు 21 డిపార్ట్మెంట్లకు వెళ్ళి అంటే 21 డిపార్ట్మెంట్కి వెళ్ళి 42,625 మంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల నుంచి కూడా వచ్చిన నేపథ్యం ఉంది. పారిశుద్ధ్యం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ ప్రక్రియ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇలాంటి ప్రక్రియ మొత్తం మీద ఒక హోంగార్డ్ నుండి ఐపీఎస్ అధికారుల వరకు కూడా ఇక్కడ భారీ ఎత్తున ఉన్నారు. ఇక్కడ ట్రైనింగ్ ఐపీఎస్ లు, ట్రైనింగ్ ఐఏఎస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ విజిట్ చేస్తున్న క్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమ్మక్కలు తీసుకురావడానికి సుమారుగా 6 గంటలు అయితే భక్తులు వేచి చూస్తారనేది మాత్రం ముందుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా తాము తెచ్చుకున్నటువంటి ఆ బంగారాన్ని, నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించి దర్శనం చేసుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సార్లమ్మ దర్శించుకుంటే, ఎందుకంటే సమ్మక్క సార్లమ్మ అంటే ఎక్కడ గుడి లేదు, గోపురాలు లేవు, నిజంగా హారతులు లేవు, నైవేద్యాలు లేవు, అట్టాసంగా ఎక్కడ కూడా లేదు. కానీ తాను నమ్ముకున్నటువంటి కోయ పూజారుల చేత నమ్ముకున్నటువంటి ఒక పగిడిద్దరాజు, జంపన్న, అదే విధంగా సార్లమ్మ, సమ్మక్క, నాగులమ్మ ఈ రూపాలు లేకపోయినా కానీ వారి గజ్జల పైన ఈ పేర్లు మాత్రం వినపడతాయి. వారిని మొక్కుకున్న తర్వాత మాకు ఇలవేల్పుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ అనేది కోయ పూజారుల చేత బొట్టు పెట్టించుకున్న తర్వాత వారి ఆనందానికి మాత్రం హద్దులు లేకుండా ఉంటదనేది చెప్తున్నారు. ఇక్కడ భక్తులను చూస్తే మాత్రం చాలా వరకు అంటే తాను ఎక్కడి నుంచి వెళ్ళి కష్టపడి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసరికి వారి యొక్క మైండ్ ఫ్రెష్ గా అయ్యి నేను సమ్మక్క జాతరలో ఉన్నాను అంటూ కూడా తాను ఏ విధమైన భావనతో వచ్చానో ఆ భావనతో మైమర్చిపోయేలాగా ఆ తల్లి రూపం చెందుతుంది అనేది మాత్రం భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే భక్తులు మరింత కోరిన కోరికలు తీరుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో వారు నమ్ముకుంటారు. ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వచ్చేటువంటి సమ్మక్క సార్లమ్మ జాతరకు గాను ఇప్పటికే భక్తులు పోటెత్తారు. సుమారుగా 70 లక్షల మంది ఓన్లీ సమ్మక్క తీర్థానికి సంబంధించి మాత్రమే మేడారంలో తిష్ట వేశారు ఇప్పటి వరకు. ఇక వచ్చిపోయే వాళ్ళు మాత్రం చూస్తే మాత్రం లక్షలాది మంది ఉన్నారు. ఇటు ఏదైతే ఖమ్మం ఏరియా నుంచి వెళ్ళి ఇటు వరంగల్ ఏరియా నుంచి వెళ్ళి, ఇటు కరీంనగర్ ఏరియా నుంచి వెళ్ళి, ఇటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ ఈ పరిసరాల దానిలో నుంచి మాత్రం వేలాదిగా బస్సులు కావచ్చు, వేలాదిగా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఎట్లా వచ్చే వాళ్ళు అట్లా వస్తున్నారు. ఆగి దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది వెళ్ళి తిరుగు ప్రయాణం పడుతున్నారు. కొంతమంది సమ్మక్క సార్లమ్మ దర్శనం చేసుకొని 2 రోజులు ఇక్కడ గడిపిపోదామని కొంతమంది ఉంటారు. కానీ ఏది ఏమైనా కానీ ఏదైతే మేడారం సశ్యామలంగా ఉన్న నేపథ్యం ఉంది, ఇప్పటి వరకు ఈ గజ్జల పునరుద్ధరణ అంటే పునర్జీవనం పోసుకున్న తర్వాత ఆ గజ్జల ఆధునీకరణ చేసిన తర్వాత ఇంకా వికసిల్లుతుంది అనేది మాత్రం ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక మాకు ఇప్పటి వరకు మాత్రం అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా దీనికి బాసటగా నిలిచారు, అంత అభివృద్ధి చేశారనేది మాత్రం భక్తుల్లో విశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి సమ్మక్క సార్లమ్మ గజ్జలకు రావాలని కూడా భక్తులు కోరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.